దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఏ పనిలోకి అయితే వెళ్తున్నావో, ఏ కుటుంబంలోనైతే ఉన్నావో, ఆ కుటుంబంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఏ పనికైతే వెళ్తున్నావో ఆ పనిలో నిన్ను ఒక హెడ్గా మారుస్తాడు దేవుడికి. నువ్వు దేవుడిలో నలుగుతూ ఉంటే, దేవుడిలో స్థిరంగా ఉండాలి. అటు ఇటు తప్పిపోయే వ్యక్తిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. యోసేపు జీవితాన్ని పక్కన పెట్టుకో, యోసేపు జీవితాన్ని ముందుని పెట్టుకొని, యోసేపు నిజమే అందరినీ పక్కకు తోసారు, అందరూ అవమానపరిచారు, కానీ ఎవ్వరూ లేని ప్రదేశంలో యోసేపుని దేవుడు ఆశీర్వదించాడే. ఎంతమంది నీ వారు ఉండగా నిన్ను వారి ముందు ఆశీర్వదించడా? ఎంతమంది అపనిందలు వేసిన వారి ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అయితే ఏం జరుగుతుందని మనం ఆలోచించుకున్నట్లయితే, ఎవరైతే యోసేపును అవమానపరిచి అమ్మేశారో వారికే రాజుగా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ తమ్ముడు ఎవడో తెలియదు అనుకొని అమ్మేశారు కదా, చివరికి